శ్రీమాత్రే నమః. వారం రోజుల్లో ఈ 5 రాశుల వారికి దశ తిరగబోతోంది. డబ్బే డబ్బు, కోటీశ్వరులయ్యే అవకాశం, ఆ రాశుల వారిని గురించి, వారిని వరించబోతున్న అదృష్ట యోగాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ప్రేమలో విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా అతని జన్మరాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ రాశిలో జన్మించారు, ఏ గ్రహాలు వాటిపై ప్రభావం చూపుతాయి, దీని ప్రకారం వ్యక్తి స్వభావం, వారి ప్రవర్తన, విజయం, వివాహం కూడా జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. రాశులు కూడా ప్రభావితం అవుతాయి. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో రాశి చక్ర గుర్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండవు. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశి లక్షణాలు ఆ రాశిని బట్టి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు తండ్రి, విజయం, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలు, ఆరోగ్యం, గౌరవం మరియు విశ్వాసానికి కారకుడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి తన కెరియర్లో చాలా విజయాలను అందుకుంటాడు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాడు. ఈసారి సెప్టెంబర్ 3న గ్రహాలు రాశిని మార్చబోతున్నాయి. మొదటిది సూర్యుడు సెప్టెంబర్ 17న సింహరాశి నుండి కన్యా రాశికి కదులుతాడు. సెప్టెంబర్ 10న గ్రహాల అధిపతి అయిన బుధుడు తిరోగమనం చేస్తాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో దీనికి ముందు శుక్రుడు సెప్టెంబర్ 15న సింహరాశిలో స్థిరపడతాడు. ఈ 3 గ్రహాల స్థానం మారడం వల్ల కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపార, ధనపరంగా విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి చక్ర గుర్తుల వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సానుకూల మార్పులు జరగవచ్చు. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మిథున రాశి. ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రతి అంశంలో విజయం సాధిస్తారు మరియు మీ వృత్తి జీవితం కూడా ప్రకాశిస్తుంది. ఈ నెలలో మీరు మీ ప్రమోషన్కు సంబంధించిన వార్తలను కూడా పొందవచ్చు మరియు మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా అదృష్టం ఉంటుంది. ధనలాభం అధికంగా ఉండొచ్చు. ఈ నెలలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విద్య గురించి మాట్లాడుతూ ఈ సమయంలో చదువుతున్న వ్యక్తులు కొంత నష్టాన్ని అనుభవించవచ్చు. ఈ సమయంలో పిల్లల దృష్టి చదువుల వైపు మళ్ళుతుంది. అదే సమయంలో మీరు కుటుంబ విషయాలలో కూడా కొన్ని హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చు. వివాదాలు పెంచుకునే బదులు వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఈ నెలలో మీ ఆరోగ్యం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అందులో రెండవది కర్కాటక రాశి. కెరియర్ గురించి మాట్లాడుతూ ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మీరు ప్రతి రంగంలో విజయాన్ని పొందుతారు. ప్రేమ మరియు వివాహం గురించి మాట్లాడినట్లయితే స్థానికులు సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక విషయాలకు వస్తే ఈసారి మీరు ఎక్కడి నుండైనా డబ్బు పొందవచ్చు. ఆర్థికంగా మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారవేత్తలకు తమ కంపెనీకి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు విద్యాపరంగా ప్రయోజనం పొందుతారు, విజయం సాధిస్తారు. ఈ సమయంలో వారి కుటుంబ జీవితం బాగుంటుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సహకారం లభిస్తుంది. అందులో మూడవది వృషభ రాశి. గ్రహాల స్థానాల్లో మార్పులు వృషభ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతాయి. కెరియర్ పరంగా లాభపడతారు. మీరు మీ వృత్తి జీవితం గురించి మాట్లాడినట్లయితే మీకు ఆఫీస్లో సీనియర్ల నుండి చాలా మద్దతు లభిస్తుంది. వ్యాపారం చేసేవారు కూడా ముందుకు సాగుతారు. పరిశ్రమ వ్యక్తులలో మీ హోదా పెరుగుతుంది. ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ మాసంలో మంచి ఫలితాలను పొందవచ్చు. అందులో నాలుగవది కుంభరాశి. సంపద మరియు శ్రేయస్సు పరంగా కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయి మరియు ఈ సమయం మీ కంపెనీకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల మీ అంచనాలను నెరవేరుస్తుంది. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో మీ భాగస్వామి మీకు చాలా దగ్గరవుతారు మరియు మీరు కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ నెలలో మీ మనసు కూడా ఆధ్యాత్మికతపైనే ఉంటుంది. డబ్బు పరంగా ఈ నెల మీకు చాలా అదృష్టం తీసుకొస్తుంది. కోటీశ్వరులైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులో ఐదవది మీనరాశి. మీనరాశి వారికి ఈ నెల చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. కెరియర్ పరంగా ఇది మీకు లాభదాయకమైన సమయం మరియు మీరు మీ పనిలో మంచి స్థానంలో ఉంటారు. ఈ సమయంలో మీరు అనేక ఇతర సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.